అందరికీ నమస్కారం. ఈసారి ఉగాది ఏ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత అనేది ఉంది. ప్రతి సంవత్సరంలో ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం అనేది ఉంటూ వస్తుంది. ఈ 2025 సంవత్సరానికి గాను శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అని పేరు పెట్టారు. ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశి ఫలాలు, ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం వంటి అంశాలను పరిశీలిద్దాం. మొదటిది మేషరాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి మంచి గౌరవం అనేది లభించవచ్చు. అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. రెండవ రాశి వృషభం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు అనేవి అదుపులో ఉంటాయి. అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం అయితే ఉంది. కొంత చికాకులు ఎదురైనా ఈ ఏడాది మంచి పురోగతి అనేది వీరు సాధించగలరు. మూడవ రాశి మిథునం. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, ఇక అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తారు. కొన్ని చిన్న చిన్న అవమానాలను మాత్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. ఇక నాలుగవ రాశి కర్కాటకం. ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఖర్చులు అనేవి చాలా వరకే తగ్గుతాయి. ఇక అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అవమానాలకు తలొగ్గక ముందే సాగితే సత్ఫలితాలు దక్కుతాయి. ఇక సింహం రాశి. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారిక వర్గాల్లో మిశ్రమ ఫలితాలు అనేవి వీరికి ఎదురవ్వచ్చు. కొంత అవమానం ఎదురైనా సరే కానీ వీరు పట్టుదలతో ముందుకనేది సాగాలి. ఇక కన్యారాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ కన్యారాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండడంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి. కెరియర్, వ్యాపార రంగాల్లో అభివృద్ధి అనేది సాధిస్తారు. తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ తులారాశి వారికి ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది. ఖర్చులు అనేవి నియంత్రణలోనే ఉంటాయి. కొన్ని మంచి అవకాశాలు అనేవి వీరికి లభించవచ్చు. వృశ్చికం. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. ఖర్చులు అనేవి అధికంగా ఉండడంతో ఆదాయం అనేది తక్కువగా వస్తుంది. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త వ్యవహరించాలి. ధనస్సు రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం కూడా 5, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి. కొంత రాజ్యపూజ్యం లభించినా కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మకరం. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పరీక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభం. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ కుంభరాశి వారి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు. వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీనం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి. కొంత రాజ్యపూజ్యం లభించిన అవమానం తక్కువగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.